యూత్ కాంగ్రెస్ ఏదైతే పోరాడినో దానికి ఫలితంగా 2023లో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందన్న దాన్ని మన గవర్నమెంట్ మన ప్రజెంట్ మన గవర్నమెంట్కి ముఖ్య ఆధారం ఏంటంటే మన యూత్ కాంగ్రెస్. దాన్ని బేసి మనం ఒక పునాది లాంటిదన్నా మన యూత్ కాంగ్రెస్ గవర్నమెంట్కి. కానీ యూత్ కాంగ్రెస్ ఏదైనా బయట ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే అన్నా యూత్ కాంగ్రెస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. అంటే ఈ విషయాన్ని మేము ముందుకు వేయగలుగుతున్నాను అంటే అందరి మనసులో ఉంది, బట్ నేను ఈ విషయాన్ని ముంగడికి ఇస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా మన మహేంద్ర గారికి కూడా ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలకు కానీ ఎంపీటీసీలకు కానీ యూత్ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ. మన జిల్లాలోని అన్ని కాన్సర్వేట్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క యూత్ సభ్యులందరికీ కూడా మరి ధన్యవాదాలు. మరి గత సంవత్సరం ఏదైతే నవంబర్ నెలలో జరిగినటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో ప్రతి మండల మరి ప్రతి గల్లీకి ప్రతి గ్రామానికి తిరిగి పరిచయాలు బలంగా చేసుకొని మరి ఇలా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వారు దాదాపు నిలవదున్న దాదాపు 2 లక్షల వరకు ఖర్చు చేసుకుని మరి ఇలా అంటే వాళ్ళకి ఎటువంటి ఒక 5-10 మంది టీం చేసి ప్రతి గల్లీకి తిరిగి మరి ఇలా గెలిపించుకున్న ప్రెసిడెంట్ కానీ మరి అటువంటి వాళ్ళకు మరి రానున్న ఎలక్షన్లో కూడా వాళ్ళ కీలక పాత్ర వహించే విధంగా చూడాలి. సర్పంచులు కానీ ఎంపీలు కానీ జడ్పీలు కానీ అట్లనే రానున్న మరి ఎలక్షన్లో మనకు ప్రత్యేకంగా బీజేపీ పార్టీ ఉంది కాబట్టి మరి అందులో యూత్ బలంగా ఉంది కాబట్టి మన యూత్ కాంగ్రెస్ సభ్యులు బలంగా పనిచేస్తేనే మరి అందరూ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి ఏ విధంగా అయితే మన రేవంత్ రెడ్డి గారు మరి పథకాలు బలంగా తీసుకెళ్లాలంటే అది ఒక యువతతోనే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా గ్రామాల్లో కూడా మరి గతంలో 10 ఏళ్ళు ఏ విధంగా ఉండేనో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన నుండి కూడా మరి ఇప్పుడు ఏ విధంగా మరి ముందుకు వెళ్తుందో విద్యార్థి రంగంలో కానీ మరి వ్యవసాయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మరి తెలంగాణలో ఇలా కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు అయినప్పటికీ కూడా మరి అన్ని కూడా ఇలా అందరికీ కూడా సమాన్యాయం చేస్తూ మరి అన్ని రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. కావున మనం అందరూ కూడా యువత గతంలో రోడ్లకి ధర్నాలు చేస్తూ మరి ఉద్యోగాల కోసం ధర్నాలు చేసిన రోజు నుండి మరి ఉద్యోగాలు పుష్కరాలు 60,000 తెలంగాణలో 60,000 ఉద్యోగాలు ఇచ్చి మరి అందరూ కూడా ఆదర్శంగా మన రేవంత్ రెడ్డి గారు. కావున రైతులకు కూడా 1,00,000 కోట్లు దాదాపు రుణమాఫీ కానీ బోనస్ కానీ రైతు బంధు లాంటి పథకాలన్నీ కూడా మరి మనకి ఇలా సాధ్యమవుతున్నాయి. అట్లనే 10 ఏళ్లలో కూడా ఇంటర్వ్యూలు కూడా అయినప్పటికీ మరి ఇలా 1,00,000 మరి 24,000 మరి 119 కాన్సెంట్లు ప్రతి కాన్సెంట్ కూడా మరి 3,500 ఇల్లు ఇస్తున్నాడు. 10 ఏళ్ళలో ఒక ఇల్లు లేడు. ఇవన్నీ కూడా మనం రానున్న లేకుండా యువత గట్టిగా ముందుకు తీసుకెళ్తే అందరూ కూడా మన పార్టీ సభ్యులు ఎవరైనా గెలిపించే విధంగా యువత పాత్ర కీలకం కాబట్టి మనమందరం కూడా ప్రజలకు తీసుకెళ్లి మన పార్టీని బలపరుచుకోవాలని తెలియజేస్తున్నామన్నా. అంటే ఖచ్చితంగా యువకులు మరి మీరందరూ కూడా అంతే ఉన్నారని తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ ఆదిత్యారెడ్డి సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీడీ ఎలక్షన్ కానీ ఈసారి పెద్ద ఎత్తున మీరు యువతలతో కానీ మహిళలతో కానీ మాట్లాడి మీరు మన యువతకు ఎక్కువ పర్సెంట్ సపోర్ట్ చేసి ఎంపీడీసీలో అయితే రిజర్వేషన్లో యూత్ ప్రధాన పాత్ర ఇవ్వాలని కోరుకుంటామన్నా. అలాగే సర్పంచ్ వనపర్తి కేంద్రంలో కూడా మీరు మండలంలో కానీ విలేజ్లో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా మీరు మండలం కాన్ఫరెన్స్ ఉన్న ఇన్ఛార్జ్లతో కూడా మీరు మాట్లాడి మా అందరికీ కూడా న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్న. అలాగే రేపు పొద్దున రాబోయే ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లో కూడా మన యువత రాహుల్ గాంధీ గారిని పీఎం చేసే వరకు కూడా నాయకుడు కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని మనం పీఎం చేసే వరకు ప్రతి ఒక్క యువత కూడా కంకణం కట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ రేపు రానున్న ఎలక్షన్లో కూడా సర్పంచ్ ఎంపీడీ ఎలక్షన్లో కూడా మీ అందరూ కూడా అన్నగారు మీరు మాట్లాడి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలతో
మాట్లాడే కొద్దిగా ప్రధాన పాత్ర ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. యూత్ కాంగ్రెస్ గారికి మరియు రంగనాథ గారికి మరియు వారితో పాటు నిహాలన్న గారికి ఈరోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షత వహించిన విపులవర్ణ గారికి వారితో పాల్గొచ్చినటువంటి 5 కాన్ఫరెన్స్ల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, మండల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా జరుపుకుంటున్న సమావేశం అన్నగారు ఈరోజు ఇచ్చేసిన సందర్భంగా మాకున్న ప్రాబ్లమ్స్ కానీ యువజన కాంగ్రెస్ తరఫున కొన్ని మండలాల్లో అసంతృప్తి ఉందన్న. ఎందుకంటే యువజన కాంగ్రెస్ ఓకే, మేము అన్ని రకాలుగా కష్టపడి నెల రోజులు చాలా ఇబ్బందులతో ఓట్లు వేసుకొని పోటాపోటీగా గెలిచి ఒక రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ ఏంటో ఓటింగ్ శాతం చూపించడం వల్ల మాకు కూడా వచ్చే స్థానిక సంస్థలు యువజన అధ్యక్షులకు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న నాయకులకు, యువజన నాయకులకు అవకాశం కల్పించాలని మీరు కొంచెం ముందుగా చొరవ తీసుకొని ఆసక్తి చూపాలన్నా. యువజన కాంగ్రెస్ అంటే ఓన్లీ మీటింగ్లకు మిమ్మల్ని జమ చేయడం తప్ప ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చేయలేకపోతున్నామన్నా. మీ రాష్ట్ర స్థాయి ద్వారా మీ ద్వారా మాకే ప్రాబ్లమ్స్ వచ్చినా మేము చెప్పుకుంటే తొందరగా ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలన్నా. ఎందుకంటే ప్రతి మండలంలో అసంతృప్తి కన్నా ఒక మొన్న ఉన్న గురుకుల పాఠశాలలో పిల్లలు చాలామంది ఎగ్జామ్స్ రాసినా చాలా గరీబ్ కుటుంబాల నుంచి ఉన్నారు. వాళ్ళకు మనం ఇంత యువజన కాంగ్రెస్ నుండి కూడా అంటే మేము మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విప్లవ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మీరు కూడా దాని పట్ల చొరవ తీసుకొని కొన్ని మాకు యువజన కాంగ్రెస్ కొన్ని సీట్లు ఇప్పిస్తే మేము కూడా పనిచేయడం పోతాము. అలా యువజన అధ్యక్షులు చేస్తున్నారు అన్నట్టు ఒక కాన్ఫరెన్స్లో తెలిసిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరియు స్థానిక సంస్థలో మాకు కంపల్సరీ అవకాశం కల్పించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గారికి, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రంగనాథ గారికి, అలాగే రంగనాథ గారికి, అలాగే రామారావు గారికి, నాతోటి యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు స్వాగతం. అన్న ఈరోజు ఈ సమావేశానికి వాస్తవంగా ఏదో ఎక్స్పెక్ట్ చేశాం. వాస్తవంగా మండలాల్లో అసెంబ్లీలలో సమన్వయ రూపం ఉందన్నా. దాని సమన్వయ రూపాన్ని ముందు పక్కన పెట్టుకొని ఈ మనం ఎలక్షన్ ముందుకి దాన్ని ఉంచుకోవాలి. ఎలక్షన్ తర్వాత మనం యువజన కాంగ్రెస్ నాయకులతో పనిచేయాలి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ఒక 1 month ఎలక్షన్ కోసం పనిచేస్తాం. ఎవరు గెలిచిందో పక్కన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరుచుకొని, అంతేకాకుండా విభేదాలు పక్కన పెట్టి విభేదాలు పక్కన పెట్టుకొని ఇప్పటికీ సమన్వయం పరుచుకొని ఒక్క నాయకత్వాన్ని బలపరుచుకోవాలని నా యొక్క ఉద్దేశం వల్ల ఈ మీటింగ్ ఇలా జరగకుండా మళ్ళీ వచ్చే మీటింగ్ ఒక పెద్ద జరుపుకోవాలని నేను సూచిస్తున్నా. అలాగే ఎవరైనా కానీ ఇక్కడ మీరు మండల కాంగ్రెస్ నాయకత్వానికి ఎవరైనా మీకేమైనా సపోర్ట్ చేయకపోతే మా అసెంబ్లీ అధ్యక్షులుగా నాకు చెప్పండి. అన్నగారు ఏ వర్గమైన సంబంధం లేకుండా వారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయరు. ఎవరైనా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి. కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నది. కానీ ఇక్కడ ఎటువంటి విభేదాలు పెట్టకుండా మేము కూడా 15 ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం ఒక బీటెక్ చేసి నిర్మాణంలో దాఖలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాగా శ్రీరామ శ్లోకాలు ఏదో కొన్ని చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాం. కానీ మేము ఈరోజు ఈ రాజకీయాల్లో 15 ఏళ్ళు విదేశీయాల్లో పనిచేసి విద్యాసీమాలలో పనిచేసుకొని ఈరోజు అసెంబ్లీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. చాలా గౌరవంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ కూడా ఒక కార్యకర్త
మనం చూస్తున్నాం బలపై వెంకటరమణ గారు బాబు ఎన్ఎస్ఐ అధ్యక్షులు ఈరోజు ఎంఎస్సీ గారు వారి ఇన్స్పైర్ తీసుకొని అలాగే జగదీశ్వర గారు ఒక విభాగ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేయడానికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఒక ఇన్స్పైర్ చేసుకొని పనిచేయాలన్నా ఎవరు కూడా వ్యక్తులకు పనిచేయండి, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి. ఇది నా ఒక ముఖ్య సూచన. ముఖ్యంగా ఇంకో రానున్న ఎలక్షన్లో ఈ మాకు నిజామాబాద్ జిల్లా ఇక్కడ కొద్దిగా మాకు ఒక రూరల్ ప్రాంతం ఆర్మూర్ ప్రాంతంలో ఒక బీజేపీ పరంగా ఉన్నా మాకు ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి ఒక సూచన వచ్చింది. ఇక్కడ మా ఆర్మూర్ పట్టణం 65 రోడ్డు పట్టణంలో అక్కడ మన మున్సిపల్ కైవల్యం చేసిన ఉద్దేశంగా మాకు రాష్ట్ర నాయకత్వంలో అత్యధిక ఇన్ఛార్జ్ నుంచి వారితో ఇన్ఛార్జ్ పెట్టేసి మా ఆర్మూర్లో మున్సిపాలిటీ మా కాంగ్రెస్ పార్టీ కైవల్యం చేసుకొని రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇస్తామనుకున్నాం. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భక్తులు వెంకయ్య గారు మాకు ఇళ్ళ అన్ని చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. కావున ఇంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏమైనా తప్పుంటే చెల్లించగలరు, నాకు ఉన్నారని మాట్లాడు తెలుసుకుంటే ఓకేనా. థ్యాంక్ యూ. రెడ్డి గారికి అలాగే నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రంగారన్న రామారావుకి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి గారికి, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు, నాతోని అసెంబ్లీ అధ్యక్షులు, అన్ని అసెంబ్లీ కార్యవర్గ సభ్యులకి, అన్ని మండలాల అధ్యక్షులకి, అన్ని మండలాల కార్యవర్గ సభ్యులకి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యక్రమాలందరికీ కూడా యువజన కాంగ్రెస్ పక్షాన నా స్వాగతం, సుస్వాగతం. అన్న యువజన కాంగ్రెస్ బలోపేతమైన లక్ష్యంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంలో పార్టీ అంతర్గత ఎన్నికల్లో పోటీ చేసి 30 రోజులు ఆదేశాలు రాత్రగా పగలగా ప్రతి గడప ప్రతి యువకుని తట్టి ఈ రోజు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో అంతర్గత ఎన్నికల్లో మనం పోటీ చేసిన మాత్రాన గెలిచిన వాళ్ళు పెద్దలు కాదు, ఓడిన వాళ్ళు చిన్న కాదు, మనమందరం కూడా సమానమే. మనమందరం కూడా ఒకటే ప్రాంతాల్లో ఒకటే టికెట్గా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఎవరు తక్కువ చేసుకోవడానికి లేదు. అందరూ కూడా మనం యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే. యువజన కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ విమర్శించారు. ఎన్ఎస్సీలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన బొమ్మ ఎమ్మెల్సీ ఇస్తారు. అత్యంత వయసులోనే దేశంలో అత్యంత వయసులో ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బొమ్మ ఈరోజు మన నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షులు ఉపయోగించడం రానున్న యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు 40 ఫీజులు నిర్ణయించినారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ కూడా ఒక కోటాని మీరు అనుకోని ఆ కోట ప్రకారం ఎన్ని టికెట్లు ఇస్తారు, ఎవరో ఏ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళని చెప్పేసి అసెంబ్లీలో నిర్ణయిస్తాం. ఖచ్చితంగా వాళ్ళని భుజస్కంధాలను వేసుకొని గెలిపించడం మా పైన ఉందని చెప్పేసి అన్నకి వేడుకుంటా ఉన్నా. అట్లాగే యువజన కాంగ్రెస్ కూడా చెప్తా ఉన్నా, అన్ని నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోండి. సోషల్ మీడియా ఉంటేనే మనం ఎక్కడ నిలబడగలుగుతాం. సోషల్ మీడియా సాగరం నిలబడతాం. లేకపోతే మనం పని చేస్తున్నాం కానీ ప్రజారంలో ఉన్నాం, పనిలో ఉంటున్నాం, ప్రజారంలో ఉంటున్నాం. వేరే పని చేస్తున్నాం, ప్రజారంలో ఉంటున్నాడు వాళ్ళు. మనం పని చేస్తున్నాం, ప్రజలతో పనిచేస్తున్నాం. భారతదేశంలో 18 ఏళ్ళ మహామిషన్గా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఏదైనా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆలోచన చేసుకొని పనిచేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ 2025 ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాలను వేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవాలి. రాహుల్ గాంధీ బలవంతం చేయాలని విశ్వవిద్యాలయాలను చెప్పేసి సవాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా శిరస్సు బాధ్యతలను తెలియజేస్తూ అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిహారణ గారికి మరియు రాష్ట్ర నాయకులకు, జిల్లా అధ్యక్షుడికి విపులన్న గారికి, జిల్లా జనరల్ సెక్రటరీలకు, కాన్స్టిట్యూన్సీ వైస్ ప్రెసిడెంట్లకు, అధ్యక్షులకు అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికలకు యువజన కాంగ్రెస్ మిత్రులందరూ ఏకతాటిపై నిల్చుని ఇప్పుడు దాకున్న గొడవలను పక్కన పెట్టి అందరూ మోటిగా నిలబడి
100 సీట్లు, మండలికి 100 సీట్లు ఇచ్చి జడ్పీ శివచంద్రకు అట్లాగే రేవంత్లకు మన నిజామాబాద్ జిల్లాగా ఇన్ఛార్జీలకు ఇచ్చేటటువంటి వాళ్ళకు గిఫ్ట్గా ఇచ్చి మన ఉమ్మడిగా పనిచేసి అందరము ఐక్యతతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలు విజయం లక్ష్యంగా పెట్టుకొని పనిచేసి మనం గెలిపించి అన్న వాళ్ళకు గిఫ్ట్గా ఇద్దాం. అట్లాగే అధ్యక్ష మాకు నిజామాబాద్ జిల్లాలో జడ్పీటీసీలు ఏ కాన్స్టిట్యూన్సీకి అయినా సరే యువజన కాంగ్రెస్ మిత్రులకు 2, అట్లాగే ఎంపీపీలు ఒక 3-4 ఎంపీటీసీ టికెట్ ఇప్పించే బాధ్యతలు తీసుకోవాలని, అట్లాగే నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి మీరు మాట్లాడాలని వినియోగిస్తాను. మండల ప్రజల బాధ్యతలు కాస్తే వాళ్ళు ఫోన్ చేస్తే పెట్టలేరు. ఆ గౌరవము యూత్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందని భావిస్తున్నామో మీరు కొద్దిగా తెలివ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అందరూ గెలిచిన వాళ్ళందరూ అదే సమస్యతో బాధపడుతున్నారా అది ఒకసారి మీరు జిల్లా అధ్యక్షుడు బాధ్యత తీసుకొని మాట్లాడాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. రవిశంకర్ గారికి, అసెంబ్లీ అధ్యక్షులకు, మీ జిల్లా నుంచి రాష్ట్ర జిల్లా సెక్రటరీగా ఉన్న నిహార్ గారికి అందరికీ పేరు ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న అసెంబ్లీ ప్రెసిడెంట్లకు, మండల సభ్యులు, మండల కమిటీ మెంబర్లు, మండల అధ్యక్షులు, అసెంబ్లీ కమిటీ మెంబర్లు, అసెంబ్లీ అధ్యక్షులకు, జిల్లా కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లాకి నేను రావడం రెండోసారి. మన జరిగిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో ఓటింగ్ అయితే రిజల్ట్ రావడంలో ఒకసారి నిజామాబాద్ జిల్లా రావడం జరిగింది. ఆ రోజున్న జోష్ ఈ రోజు మీ జిల్లా యువజన కాంగ్రెస్ లో కనిపించలేదు. అత్యధిక ఓట్లు యూత్ కాంగ్రెస్ నుంచి ఈ రాష్ట్రంలో మెంబర్షిప్ చేసిన జిల్లా నిజామాబాద్ జిల్లా. మీరు మండలం సగం రాలేదు, కమిటీ మెంబర్ ఎక్కడ వేరు, ఇంకా ఇనాక్టివ్ ఎందుకు వేరు, మీరు ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు వచ్చి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంటే ఒక ఫ్యామిలీ మీటింగ్, ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అంటే యూత్ కాంగ్రెస్ ఫ్యామిలీ మీటింగ్. మీరు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మీ అసెంబ్లీ ప్రెసిడెంట్ ముందు, మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ముందు మీ సమస్యల్లో విన్నాకే ఈరోజు మీ జిల్లాకు వస్తే ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేదు. ఎవరు కొంతమంది మాట్లాడారు. ఖచ్చితంగా ఎవరైతే సమస్యల పైన మీ ఇబ్బందుల మీద అన్నింటినీ ఖచ్చితంగా మీ పరిష్కరించే దిశగా మీరందరం ఆలోచన చేసి మీ జిల్లా ఇన్ఛార్జీలతో మరొకసారి రివ్యూ పెట్టుకొని నియర్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మీ జిల్లా అధ్యక్షులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. కొంచెం పట్టించుకోవాలి. మీరు మీ జిల్లాని కొంచెం దారుణంగా బాగాలేదు చూసుకోండి. పర్ఫార్మెన్స్ వస్తే మీ మండల అధ్యక్షులకు, అసెంబ్లీ కమిటీ మెంబర్లకు, ప్రజలకు కూడా చెప్తున్నాం. మీకు ఎలక్టెడ్ పదవి ఉంది అని చెప్పి పదవి శాశ్వతం అనుకోవడం మాత్రం పొరపాటు. మీరు పని చేయకపోతే ఖచ్చితంగా మీ పరికరాన్ని ఎనాలిసిస్ రిజైవేస్ యాప్ ద్వారా చేస్తారు. యాప్ ఖచ్చితంగా వాడాలి. యాప్ వాడటం పాయింట్ వస్తే రేపు పొద్దున అన్న నాకు సర్పంచ్ టికెట్ కావాలి, జెడ్పీటీసీ కావాలి, ఎంపీటీసీ కావాలి, టికెట్లు కావాలంటే యాప్లో పాయింట్స్ వాడాలి, మీకు టికెట్లు వస్తాయి. రేపు పొద్దున 4 సంవత్సరాల తర్వాత నాకు పదవి కావాలని చెప్పి మీరు ఏ నాయకుడి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా యాప్ ద్వారానే అనాలిసిస్ చేసి ఖచ్చితంగా దాన్ని డిసైడ్ చేస్తారు. టికెట్ల రిజర్వేషన్ చేయాలని చెప్పి ఈరోజు ప్రతి జిల్లా తిరిగి అక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ కానీ, సీఎం గారు కానీ, పీసీసీ గారు కానీ అందరూ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా గట్టిగా ఏకదాటిపై నిలబడితే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. సో ప్రతి ఒక్కరూ గట్టిగా పనిచేయాలి. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అయితే ఏ స్కీమ్ కూడా మనం ఇన్ని పనులు చేస్తున్నాం. అన్ని పనులు చేస్తుంటే కూడా జనాలకు చేరుకోలేకపోతున్నాయి. సో ఈ రెస్పాన్సిబిలిటీ యూత్ కాంగ్రెస్ తీసుకోవాలి, ఎన్ఎస్ఏ తీసుకోవాలి. కంటెన్స్గా మనం ఉన్నాం కాబట్టి మన బాధ్యత, మన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జ్ కానీ అభివృద్ధి చేసే పనిలో బిజీ ఉంటారు. యువజన కాంగ్రెస్గా కార్యకర్తగా మనం బాధ్యత తీసుకొని పనిచేస్తేనే గుర్తించి, ఆ గుర్తించిన వాళ్ళకు టికెట్ వస్తాయి. పొద్దున్నే లేచి సోషల్ మీడియా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్
కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ ప్రతి ఒక్కరు యూత్ కాంగ్రెస్ వచ్చిన వాళ్ళే మీరందరూ గమనించాలి. దేశంలో యువజన కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లుగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. యూత్ కాంగ్రెస్ అంటే పెద్ద కాంగ్రెస్కి వెనుక 10 ఏళ్ళు బీఆర్ఎస్, 10 ఏళ్ళు బీజేపీపై పోరాడి ఎంతో కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఖచ్చితంగా యూత్ కాంగ్రెస్ పాత్ర, ముఖ్యమైన పాత్ర పోషించడం. ఆ రోజు ఉన్న జోష్ ఈ రోజుల్లో ఎక్కడో అక్కడ తగ్గిపోయింది. మీరందరూ కలిసికట్టుగా మళ్ళీ యువజన కాంగ్రెస్లో సోషల్ మీడియా పోస్టులు కానీ, రాబోయే రోజుల్లో మీ మండల కమిటీలు కానీ, ఎక్కడైతే ఎంపీ ఉన్నాయో మీ మండలి కానీ, అవన్నిట్ల పోస్టులన్నీ తగిన లీడర్షిప్ని గుర్తించి మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కానీ, మీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కానీ చేరవేస్తే ఖచ్చితంగా కమిటీలన్నీ ఫిల్అప్ చేసి మనం అందరం యూత్ కాంగ్రెస్ బలమేదో ఈ జిల్లాలో తిరిగిచాడాలి. రాబోయే ఎలక్షన్లలో పెద్ద కాంగ్రెస్ నుంచి కానీ, యూత్ కాంగ్రెస్ నుంచి కానీ, ఎన్ఎస్ఎస్ నుంచి కానీ, మన అనుబంధ సంస్థలైన మహిళా కాంగ్రెస్ కానీ ఎవరు నిల్చున్నా, ఎవరికి టికెట్ వచ్చినా యువజన కాంగ్రెస్ ముందుండి ఈ జిల్లాలో 100కు 100% సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలిపించాల్సిందిగా నా కోరిక. ఖచ్చితంగా మళ్ళీ నిజామాబాద్ జిల్లాకి